డాక్టర్. తరచూ బీజేపీ తరపున టీవీ చర్చల్లో పాల్గొంటూ చాలా మందికి పరిచయం అయ్యారు. చాలా సౌమ్యుడనే పేరు తెచ్చుకున్నారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఆయనకు బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం దక్కటం, గెలవటం కూడా చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఆయనలో దాగి ఉన్న రాజకీయ నాయకుడు బయటకొచ్చాడు. ఫ్యాక్షన్ లీడర్ ని తలపించేలా మాట్లాడటమే కాదు, తాను చెబితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టేనని సాక్షాత్తు కూటమి సమావేశంలోనే గర్జించటంతో అందరూ అవాక్కయ్యారు. ఇంతకీ ఆయన కథ ఏంటో చూద్దాం. ఆయన పేరు డాక్టర్ పార్థసారథి వాల్మీకి. కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే. 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు పొత్తు లేకపోవటం వల్ల నామమాత్రపు ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. అయితే 2024 నాటికి కూటమి ఏర్పాటు కావడంతో ఆయనకు ఆదోని అసెంబ్లీ టికెట్ కేటాయించారు. దీనివల్ల అక్కడ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షి రాయుడు, ప్రకాష్ జైన్ అలకబూనారు. డాక్టర్ పార్థసారథి అలా వచ్చి ఇలా వెళ్లిపోతారని విసుర్లు కూడా విసిరారు. ఏమైనా వివాదాల జోలికి పోకుండా ఎన్నికల ప్రచారం చేయడం, వైసీపీ పట్ల రాష్ట్రమంతటా పెరిగిన వ్యతిరేకత కలిసి రావడంతో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. పైగా రాజకీయ కుటుంబంగా పేరుపడ్డ ఎల్లారెడ్డి గారి కుటుంబీకుడైన సాయిప్రసాద్ రెడ్డి మీద ఘన విజయం సాధించగలిగారు. గెలిచిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ జనం మధ్య ఉండే ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ నిదానస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. మరోవైపు పార్టీని బలోపేతం చేయడానికి కూడా ఆయన కృషి చేస్తూ వచ్చారు. ఆదోని నియోజకవర్గంతో పాటుగా జిల్లా అంతా, రాష్ట్రం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉంటారు, ప్రతి వీధిలో ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోని 46,000కు పైగా ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో ప్రతి బూతులో కూడా ఆదోనిలో 298 పోలింగ్ బూతులున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 46,000 పోలింగ్ బూతులున్నాయి. 46,000 పోలింగ్ బూతుల్లో ఎలక్షన్లు జరుగుతాయి. కూటమి ప్రభుత్వం అధిపతి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడినే తమ నాయకుడిగా చెప్పుకోవటం డాక్టర్ పార్థసారథికి అలవాటు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించగలమైన నమ్మకం మాకుంది అధ్యక్ష. 100% చేస్తాడు. అందులో ఆదోనిలో మెడికల్ కాలేజ్ కూడా ఉంది. ఈ మధ్య జరిగిన కూటమి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ రేషన్ షాపు డీలర్లు మొదలు రకరకాల అవకాశాలు ఇంకా వైసీపీ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయని, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారన్న సంగతి గుర్తు చేశారు. సార్, స్కూళ్లలో మధ్యాహ్న భోజనాన్ని కొంతమంది ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తా ఉన్నారు. సార్, ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉన్న వాళ్ళు ఇంకా మన వాళ్ళని ఎక్కించలేదు. సార్, షాపులు, ఫెయిర్ ప్రైస్ షాపులన్నీ కూడా, రేషన్ షాపులు ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. సార్ సార్ ఆఫీసర్ దగ్గర పోయినాం సార్, కండువా చూస్తే కూడా విలువ ఇవ్వలేదు. సార్ సార్ మేము పలానా చోటుకు పోయినాం, మా మాట పట్టించుకున్నవాడు లేడు. సార్ ఇది నిజం, దీంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. వైసీపీ వాళ్లు ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు, రేషన్ షాపులు వదిలేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. లబ్ధి చేకూర్చే అన్నిటినీ విడిచిపెట్టాలని, లేకపోతే లెక్క వేరేగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు పార్థసారథి. అధికారుల నుంచి ఎలాంటి లెటర్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని, తన మాటే ఒక లెటర్ అని వ్యాఖ్యానించారు. అధికారులకు అది పరోక్ష హెచ్చరికలా ఉండటం సంచలనంగా మారింది. కొంతమంది అంటా ఉన్నారు, మీరు కలెక్టర్ దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి, ఇంకోరి దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి, ముఖ్యమంత్రి దగ్గర లెటర్ తెచ్చుకోండి. నేను లెటర్లు తెచ్చుకోము, మేము లెటర్లు తెచ్చుకోము, లెటర్లతో మాకు పని లేదు. నేను చెప్పిందే అంతకంటే పెద్ద లెటరు. ఓన్లీ ఎక్కడెక్కడైతే ఇంతకు ముందు మీరు చేసుకుంటా ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీరు ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడ
అక్కడ న్యాయం చేసే బాధ్యత నాదే. తాను చెబితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. నేను చెబితే స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్పినట్టే. నేను చెబితే మీనాక్షి నాయుడుతో సహా జిల్లాలో అందరూ చెప్పినట్టే. నేను చెబితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కళ్యాణ్ ఆవేశంగా చెప్పినట్టే. మనల్ని ఆపగలిగే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఈ 5 ఏళ్లు కాదు, రాబోయే 25 ఏళ్లు ఉండదు అని మీ అందరికీ చెప్తా ఉన్నా. అయితే అది కూటమి నాయకులను కించపరిచినట్టుగా ప్రచారం జరిగింది. కానీ వాళ్ల ప్రతినిధిగా చెబుతున్నానంటూ ఆయన ఆ తర్వాత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఏమైనా ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యల తర్వాత 5 రేషన్ షాపులకు బీజేపీ కార్యకర్తలు తాళాలు వేసి ఆ రేషన్ షాపులు మాకేనని లాగేసుకున్నారు. దీంతో ఆదోనిలో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలకు బీజం పడిందని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలకు కూడా మేలు జరిగితే తప్ప ఈ పోకడ వలన కూటమిలో విభేదాలు పొడసూపే అవకాశాలు కనపడుతున్నాయి.